డ్రగ్స్ వ్యవహారంలో పూరి జగన్నాథ్ విచారణ ఇంకా కంటిన్యూ అవుతున్నది. పొద్దున 10:30 నుంచి ఇంట్రాగేషన్ జరుగుతూనే ఉన్నది. దాదాపు 9 గంటలుగా విచారణ జరుగుతూ ఉండడంతో అసలు అక్కడ ఏం జరుగుతుందోనన్న ఆసక్తి అందరిలోనూ కనిపిస్తున్నది. నిజానికి సాయంత్రం 5 గంటలకే విచారణ ముగించాల్సి ఉంది. కానీ ఇప్పుడు టైం 7 అవుతోంది. అయినా ఇంకా పూరి బయటకు రాలేదు. ఎప్పుడు బయటకు వస్తాడు అన్న దాని మీద కూడా అధికారులు ఖచ్చితంగా సమాచారం ఇవ్వటం లేదు. దీంతో ఇప్పుడు అందరి చూపు నాంపల్లి ఎక్సైజ్ ఆఫీస్ మీదనే ఉన్నది. కొద్దిసేపటి క్రితం నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో అధికారులు ఎక్సైజ్ ఆఫీస్ కు వెళ్లారు. దీంతో పూరికి నార్కోటిక్ పరీక్షలు చేస్తున్నారా అన్న అనుమానం కలుగుతున్నది. అలాగే పూరిని అన్ని కోణాలలో ప్రశ్నిస్తున్నందునే ఇంత లేట్ అవుతుందన్న వాదనలు వినిపిస్తున్నాయి. కెల్విన్ కాల్ లిస్ట్, వాట్సాప్ మెసేజ్లు, తమ దగ్గర ఉన్న ఫోటోలతోని అధికారులు పూరి జగన్నాథ్ ను ప్రశ్నిస్తున్నట్లు తెలుస్తున్నది. ఇక విచారణ జరుగుతున్న టైంలోనే డాక్టర్ రఫీ కూడా లోపలికి వెళ్లడంతో ఏం జరుగుతుందో అన్న టెన్షన్ కనిపిస్తున్నది. డ్రగ్స్ వ్యవహారంలో పూరి జగన్నాథ్ విచారణ ఇంకా కంటిన్యూ అవుతోంది. పొద్దున 10:30 నుంచి ఇంట్రాగేషన్ జరుగుతూనే ఉన్నది. దాదాపు 9 గంటలుగా విచారణ జరుగుతూ ఉండడంతో అసలు అక్కడ ఏం జరుగుతుందో అన్న టెన్షన్ అందరిలో కనిపిస్తోంది. నిజానికి సాయంత్రం 5 గంటలకే విచారణ ముగించాల్సి ఉంది. కానీ ఇప్పుడు టైం 7 అవుతున్నా పూరి బయటకు రాలేదు. ఎప్పుడు బయటకు వస్తాడు అన్న దాని మీద కూడా అధికారులు ఖచ్చితంగా సమాచారం ఇవ్వటం లేదు. దీంతో ఇప్పుడు అందరి చూపు నాంపల్లి ఎక్సైజ్ ఆఫీస్ మీదే ఉంది. కొద్దిసేపటి క్రితం నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో అధికారులు ఎక్సైజ్ ఆఫీస్ కు వెళ్లారు. దీంతో పూరికి నార్కోటిక్ పరీక్షలు చేస్తున్నారా అన్న అనుమానం కలుగుతున్నది. అలాగే పూరిని అన్ని కోణాలలో ప్రశ్నిస్తున్నందునే ఇంత లేట్ అవుతుందన్న వాదనలు వినిపిస్తున్నాయి. కెల్విన్ కాల్ లిస్ట్, వాట్సాప్ మెసేజ్లు, తమ దగ్గర ఉన్న ఫోటోలతోని అధికారులు పూరి జగన్నాథ్ ను ప్రశ్నిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక విచారణ జరుగుతున్న టైంలోనే డాక్టర్ రఫీ కూడా లోపలికి వెళ్లటంతో ఏం జరుగుతుందా అన్న టెన్షన్ కనిపిస్తోంది. పూరి జగన్నాథ్ విచారణ మీద మరిన్ని అప్డేట్స్ సంపత్ చెప్తాడు. సంపత్, 5ంటికే పూర్తి కావాల్సిన విచారణ ఇంకా కంటిన్యూ అవుతుంది. ఏంటి డీటెయిల్స్? రెగ్యులర్గా యాజ్ పర్ లీగల్ గ్రౌండ్స్ కింద ఎప్పుడైనా ఒక నోటీసు జారీ చేసిన తర్వాత ఆ వ్యక్తి నిందితుల జాబితాలో ఉన్నా, అనుమానితుడిగా ఉన్నా, లేదంటే లేదంటే బాధితుడిగా ఉన్నా, ఎట్లాంటి సాక్షులుగా ఉన్నా, ఎట్లాంటి వాంగ్మూలాన్ని సేకరించినా కానీ ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు అనేది రెగ్యులర్ ప్రొసీజర్లో భాగం. ఎందుకంటే ఈ ప్రొసీజర్ని ఫాలో అయ్యే ఎక్కువగా ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది. కానీ 10 గంటల 20 నిమిషాలకు లోపలికి వెళ్ళిన డైరెక్టర్ పూరి జగన్నాథ్ అండ్ వాళ్ళ టీం ఎవరు కూడా ఇంతవరకు బయటికి రాలేదు. దీంతో కొంత ఉత్కంఠ నెలకొంది. దీనిపైన అధికారులతో మాట్లాడుతున్నప్పుడు క్లారిటీ మిస్ అవుతుంది. ఎక్కడ కూడా వాళ్ళు దేన్ని ధృవీకరించడం లేదు. ఎందుకంటే వాళ్ళు ఏమైనా ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ కోసం ప్రొలాంగ్ చేసి హవర్స్ను పెంచారా, లేదంటే మరేదైనా అవకాశం ఉందా అనే దానిపైన వాళ్ళ గ్రౌండ్స్ ఏంటనేది ఇప్పటివరకు చెప్పట్లేదు. కానీ పూరి జగన్నాథ్ మాత్రం ఇప్పటికీ 7 గంటలు అవుతుంది. ఉదయం 10 గంటలకు వెళ్ళారు. దాదాపు 9 గంటల నుంచి ఆయన లోపలే ఉన్నారు. సో దీనికి సంబంధించినటువంటి విషయం మాత్రం ఇప్పటివరకు చెప్పట్లేదు. కొద్దిసేపటి క్రితమే నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో అధికారుల బృందం, అట్లాగే ఉస్మానియా ఆసుపత్రి ఆర్ఎంఓగా చేస్తున్నటువంటి రఫీ, వాళ్ళిద్దరు కూడా 2 టీమ్స్ కూడా లోపలికి వెళ్ళాయి. సో డాక్టర్ లోపలికి వెళ్ళాడంటే కొంత బ్లడ్ శాంపిల్స్ ఏమైనా కలెక్ట్ చేస్తారా, లేదంటే టెస్ట్లకు సంబంధించుతుందా అనే విషయం పైన దానిపైన క్లారిటీ లేదు. సో వాళ్ళు ఏదైనా గ్రౌండ్స్ వ్యవహరిస్తారా చూడాలి. ఇక నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో సంబంధించిన అధికారులు, అట్లాగే డైరెక్టర్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అధికారులు, ఎక్సైజ్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్ ముగ్గురు కలిసి యునైటెడ్గా పనిచేయాలనే విషయంపైన అకున్ సబర్వాల్ లాస్ట్ వీక్లోనే దీనికి సంబంధించి రివ్యూ కూడా పెట్టారు. అట్లాగే నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో దగ్గరికి కూడా వెళ్ళొచ్చారు. అట్లాగే ఒక రీసెంట్గా జరిగినటువంటి సీఎం కేసీఆర్ రివ్యూలో కూడా చేసినప్పుడు దీనిపైన ఫర్దర్ యాక్షన్ ఎట్లా ఉండాలి, దీన్ని కొంత స్టాండర్డ్ పెంచాలంటే ఏం చేయాలి, కేసులకు సంబంధించిన తీవ్రత కావచ్చు, అట్లాగే క్యుములేటివ్గా వర్క్ చేయాలంటే ఏం చేయాలి దానిపైన ఒక కమిటీ కూడా వేశారు. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని బహుశా ఈ టీమ్స్ మొత్తం కూడా రెగ్యులర్గా కలుస్తున్నాయి. సో నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో అధికారులు కూడా లోపలికి వెళ్ళారు. లోపల ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ కూడా కొంతసేపటి కింద వరకు
అధికారులు కోఆర్డినేట్ చేశారు. కానీ ఇప్పటివరకైతే ఏం చెప్పట్లేదు. అంటే మరికొద్ది సేపట్లో ఏమైనా పూరి జగన్నాథ్ బయటకు వస్తారా రారా, లేకపోతే ఏంటి అసలు ఏం జరుగుతుందనే విషయంపైన అయితే ఉత్కంఠ కొనసాగుతున్నది. ఇక దర్యాప్తు సంబంధించిన విషయంలో ఒక విషయాన్ని మనకు కొద్దిసేపటి క్రితం ఒక అధికారి చెప్పడం జరిగింది. గతంలో ఎప్పుడు కూడా కోర్టులు డిజిటల్ ట్రాన్సాక్షన్స్ని పరిగణలోకి తీసుకొని శిక్షలు వేసిన సందర్భాలు కానీ, లేదంటే డిజిటల్ ట్రాన్సాక్షన్స్ చేసినప్పుడు దాన్ని ఎవిడెన్స్ కింద కలెక్ట్ చేసిన సందర్భాలు లేవు. కానీ లేటెస్ట్గా కోర్టులు ఈ డిజిటల్ ట్రాన్సాక్షన్స్ను కూడా ఎవిడెన్స్ కింద తీసుకున్నట్టుగా తెలుస్తుంది. దానిపైన కేసులు నమోదుకు కానీ లేదంటే కన్విక్షన్స్కి కానీ కొంచెం అవకాశం ఉంటుందని చెప్తున్నారు. దీంట్లో పూరి జగన్నాథ్ తనకు సంబంధించిన ఒక కరెంట్ అకౌంట్, తన బ్యానర్కి సంబంధించిన సొంత బ్యానర్కి సంబంధించినటువంటి అకౌంట్ సంబంధించిన దాంట్లో ఆ అకౌంట్ నుంచే డబ్బులు సంబంధించిన దాంట్లో క్యారీ చేసినట్టుగా తెలుస్తూ ఉంది. సో మొత్తానికి దీంట్లో అంటే ఎక్కడైనా కానీ పూరి జగన్నాథ్ తన డబ్బులకు సంబంధించి ఇది డ్రగ్స్ వ్యవహారంలో కావచ్చు, లేదంటే మరేదైనా కావచ్చు, దాంట్లో ఈ ట్రాన్సాక్షన్స్లో డిజిటల్ ట్రాన్సాక్షన్ చేసి ఉంటాడు అనేది పోలీసులు గతంలో కూడా చెప్పారు. సో దానిపైన కనుక ఒప్పుకుంటే డిజిటల్ ట్రాన్సాక్షన్ ఎస్టాబ్లిష్ చేసి ఏదైనా కేసు కానీ లేదంటే ఏదైనా ఫర్దర్ యాక్షన్కు ఉండే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. ప్రజెంట్ అయితే పూరి జగన్నాథ్ ఇంకా అధికారుల దగ్గర ఉన్నారు. డైరెక్టర్ అకున్ సబర్వాల్ క్వశ్చనింగ్ చేసిన తర్వాత మళ్ళీ బయటికి పంపించారు. బయటికి పంపించిన తర్వాత ఆయన ఒక్కరే బయట కూర్చొని ఉన్నారు. ఆయనతో పాటుగా ఆయన సోదరులు అంటే ఆయన తమ్ముడు అట్లాగే వాళ్ళ కొడుకుని వాళ్ళిద్దరిని కూడా బయట ఉంచారు. అడ్వకేట్ కూడా లోపలికి అలో చేయలేదు. దానికి సంబంధించి అడ్వకేట్తో కూడా మనం మాట్లాడుతున్నాం. వాళ్ళకు కూడా అప్డేట్స్ అందడం లేదు. సో ఈ కమ్యూనికేషన్ ఏదైతుందో అసలు ఏం జరుగుతుందనే విషయం పైన అయితే కొంత క్లారిటీ మిస్ అవుతుంది. ఏదేమైనప్పటికీ 5 గంటలు దాటిన తర్వాత కూడా పూరి జగన్నాథ్ లోపల ఉండడం వెనుక అంతర్యం ఏంటి, నిజంగానే దర్యాప్తు కొనసాగుతుందా? నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో వాళ్ళు కూడా క్వశ్చనింగ్ ఏమైనా చేస్తున్నారు. అట్లాగే కొద్దిసేపటి క్రితం ఉస్మానియా ఆర్ఎంఓ రఫీ కూడా వెళ్ళారు కాబట్టి ఆయన రక్త నమూనాలను కనుక ఏమైనా సేకరించి ఏమైనా టెస్టులకు సంబంధించిన దాంట్లో ఏమైనా ముందుకు వెళ్తున్నారని దానిపైన చూడాల్సి ఉంది. ఇక ఉదయం నుంచి కూడా దర్యాప్తు సంబంధించి 3-4 ఫేసుల్లో కంటిన్యూగా ఇన్వెస్టిగేషన్ చేస్తూనే ఉన్నారు. ఇన్వెస్టిగేషన్లో పదే ఈ నిందితులు ఎవరైతే అరెస్ట్ అయిన వాళ్ళు ఉన్నారో వాళ్ళకి సంబంధించినటువంటి డేటాబేస్లో కాల్ డేటాలో వాళ్ళకి సంబంధించిన వ్యక్తిగత వ్యవహారాల్లో అంటే వాళ్ళను పర్సనల్గా కలిసినటువంటి ఇంటరాక్షన్స్, అట్లాగే ఫోన్ కాల్స్లో, డిజిటల్ ట్రాన్సాక్షన్స్లో ఈ నిందితులతో వాళ్ళతో అంటే దీనిలో స్పెషల్లీ కింగ్ పిన్గా దీనిలో ప్రధాన నిందితులుగా ఉన్నటువంటి రఫీ పేరు తెరపైన ఉంది. మన కెల్విన్తో సంబంధాలు ఉన్నట్టుగా వాళ్ళకి ఫైండ్ అవుట్ అయింది కాబట్టి దాని మీద ఎక్కువ ఫోకస్ పెట్టి పూరి జగన్నాథ్ని ప్రశ్నల వర్షం కురిపించారు. 4 పేజీలతో కూడినటువంటి ఒక ప్రతిని కూడా ఆయన చేతికి అందించి తన పర్సనల్ డీటెయిల్స్ని అట్లాగే వాళ్ళు ఇచ్చినటువంటి కొంత పారాగ్రాఫ్స్ని అట్లాగే ఎక్స్ప్లెనేషన్స్ని ఫిలప్ చేయాలని చెప్పడం జరిగింది. దీంతో ఆ 4 పేజీల ఫార్మాట్ని ముందుగా నింపిన తర్వాత అధికారుల ముందు కూడా వెళ్ళి అన్ని క్వశ్చన్స్కి ఆన్సర్ చేసినట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే ఇక్కడ 2 ఇష్యూస్ ఉంటాయి. ఒకటి ఏంటంటే నిందితుడిగా అరెస్ట్ అయినటువంటి కెల్విన్ చెప్పినటువంటి స్టేట్మెంట్లు రికార్డ్ చేసిన తర్వాత ఆ స్టేట్మెంట్లు అట్లాగే ఇప్పుడు కస్టడీలోకి తీసుకొని ఒకసారి ప్రశ్నించారు, అరెస్ట్ చేసినట్టు ప్రశ్నించారు. సో వాళ్ళ స్టేట్మెంట్లను రికార్డ్ చేసిన తర్వాత ఆ స్టేట్మెంట్లను పూరి జగన్నాథ్ క్వశ్చనింగ్స్ని అట్లాగే పూరి జగన్నాథ్ చెప్పేటటువంటి సమాధానాలు వాటన్నిటిని ప్యారలల్గా వాటినన్నిటి కూడా ప్యారలల్గా అబ్జర్వ్ చేస్తారు. చేసిన తర్వాత సింక్రనైజ్ అయితే అంటే ఒకదానికొకటి సంబంధం ఉన్నా లేదంటే వీటికి కొంచెం దగ్గరగా ఉన్నా లేదంటే పొంతన లేని సమాధానాలు చెప్పినా మళ్ళీ తిరిగి దర్యాప్తు చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఫర్దర్గా దర్యాప్తు కోసం పిలుస్తారా లేదంటే ఇప్పటివరకు 7 గంటల వరకు ఉన్నారు కాబట్టి ఏదైనా ఆల్టర్నేట్గా ఏదైనా స్టెప్ తీసుకోబోతుందా ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్, దానిపైన కొంత ఉత్కంఠ కొనసాగుతుంది. కొద్దిసేపటి క్రితం అయితే 4 గంటల సమయంలో మాట్లాడినప్పుడు 5 గంటలకు బయటికి వెళ్ళడానికి వాళ్ళు ఓకే అన్నారు. ఇన్వెస్టిగేషన్ అయిపోయిన తర్వాత బయటికి వెళ్తాం, మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టే అవకాశం కూడా ఉందనే విషయాన్ని వాళ్ళు చెప్పారు. కానీ 7 అవుతుంది, ఇప్పటికి ఇంకా బయటికి రాలేదంటే బహుశా ఏమైనా హెల్త్ ఎగ్జామినేషన్స్ సంబంధించిన దాంట్లో ఏమైనా పెండింగ్ ఉన్నాయా, దాంతోపాటుగా ఏమైనా ఎంక్వైరీ పార్ట్ ఉందో లేదంటే ఏమైనా ఫార్మాలిటీస్ మిగిలిపోయినాయి అనేది చూడాలి. దానిపైన మాత్రం ఇప్పటిదాకా అధికారులు అయితే ఏం ఆఫ్ ది రికార్డులో కానీ ఇక్కడ కానీ మన ఫోన్లో కానీ సంప్రదించినా వాళ్ళు ఏ విషయాల్ని స్పష్టం చేయడం లేదు. చూడాలి మరికొద్దిసేపటి తర్వాత పూరి జగన్నాథ్ బయటకు వచ్చిన తర్వాతనే మిగతా విషయాలు కూడా తెలిసే అవకాశం ఉంది. ఏదేమైనా గతంలో ఎప్పుడు కూడా లేని రీతిలో టాలీవుడ్ ఇండస్ట్రీ షేక్ అయ్యే రీతిలో సినీ ప్రముఖులను పిలిపించి గంటల పాటు అంటే డైరెక్ట్గా రోల్ లేకపోయినా ఏదైనా కేసుల్లో భాగస్వాములుగా లేకపోయినా నిందితుల జాబితాలో లేకపోయినా నిందితులతో సంబంధాలు కొనసాగించినా వాళ్ళను వదిలిపెట్టే ప్రసక్తి లేదు అనే రీతిలో ఈ నోటీసెస్ ఇష్యూ చేసిన తర్వాత క్వశ్చనింగ్ చేసే ఇన్సిడెంట్ స్పష్టంగా కనిపిస్తోంది. సో మొత్తానికి పూరి జగన్నాథ్ని పిలిచిన దాంట్లో మొదట 67 NDPS యాక్ట్ కిందనే పిలిచారు. అతనికి
బాధితుల కింద అనుకోవచ్చు, లేదంటే కెల్విన్ అండ్ టీంతో సంబంధాలు ఉన్నటువంటి లిస్టులో కావచ్చు, కాల్ డేటాలో కావచ్చు, లేదంటే ఫోటో ఎవిడెన్సెస్, డిజిటల్ ఎవిడెన్సెస్ ఏవైనా కానీ ఆ ఎవిడెన్సెస్ను బేస్ చేసుకొని గ్రౌండ్ను ప్రిపేర్ చేసుకున్న తర్వాత నోటీసులు జారీ చేసి పిలిచారు. కాబట్టి యాజ్ పర్ ఐపీసీ సెక్షన్ల కింద కావాలి, లేదంటే ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ వాళ్ళకి సంబంధించిన ఎన్డీపీఎస్ యాక్ట్ కింద కావచ్చు, వాళ్ళకి ఖచ్చితంగా ఫర్దర్గా ముందుకెళ్ళే అవకాశం ఉంది. అంతేకాదు కేవలం ఎఫ్ఐఆర్ నమోదు చేసిన తర్వాత వాళ్ళ పేర్లను నమోదు చేసిన తర్వాత ఈ ఎఫ్ఐఆర్లు అన్నింటినీ క్యుములేటివ్ ఎఫ్ఐఆర్ చేస్తారు. కాబట్టి దాంట్లో కూడా వీళ్ళకి సంబంధించిన డీటెయిల్స్ని, వీళ్ళు ఇచ్చినటువంటి కన్ఫెషన్ స్టేట్మెంట్ని, అట్లాగే కన్ఫెషన్ స్టేట్మెంట్ రికార్డ్ అయ్యేటటువంటి వీడియో ఫుటేజ్ సంబంధించిన సీడీల్ని, అట్లాగే ఈ డాటాను మొత్తం కూడా వీటన్నిటిని ఎంక్రోచ్ చేసి ఫర్దర్గా ఛార్జ్షీట్లు కావచ్చు, లేదంటే కోర్టులో సబ్మిట్ చేసినప్పుడు వీటిని ఆధారాల కింద కావచ్చు, లేదంటే సాక్ష్యాల కింద కావచ్చు ప్రొడ్యూస్ చేసే అవకాశం ఉంటుంది. ఎందుకంటే నిందితులకి మొదటి నుంచి ఎక్సైజ్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్ చెప్తున్నది ఒకటే, కేసు నమోదు చేసిన తర్వాత కేవలం దర్యాప్తు చేయకుండానో లేదంటే పై దర్యాప్తు చేసి సబ్మిట్ చేస్తే నిందితులు ఈజీగా ఈ డ్రగ్ కేసుల నుంచి బయటకు వస్తున్నారు. రిపీటెడ్గా బయటకు వచ్చారు కాబట్టి వీళ్ళు రిపీటెడ్ అఫెన్స్లకు పాల్పడుతూ డ్రగ్ కేసుల్లో స్పెషల్లీ నైజీరియన్ ముఠాలు పదే రిపీటెడ్ అఫెన్స్లకు పాల్పడుతున్నాయి. ఖచ్చితంగా దీంట్లో సాక్ష్యాలను సేకరించి, వాంగ్మూలాలను సేకరించిన తర్వాత వాటిని సబ్మిట్ చేస్తే కేసు మరింత బలమైతే ఎవరైతే నిందితులు ఉన్నారో వీళ్ళు దాదాపు డ్రగ్స్ పెడ్లర్లుగా ఉన్న వాళ్ళకు శిక్ష పడే అవకాశం ఉంటుంది. కాబట్టి వాళ్ళను సెంటర్ పాయింట్ చేయడంలో భాగంగా అట్లాగే ఈ డ్రగ్స్ యూజ్ చేస్తున్న వాళ్ళు, కన్జ్యూమ్ చేస్తున్న వాళ్ళు, వాడుతున్న వాళ్ళపైన కూడా చట్టాలు ఉన్నాయి. వాళ్ళని శిక్షించడానికి కానీ, వాళ్ళని క్వారీస్ చేయడానికి కానీ, ఎంక్వైరీ చేయడానికి కానీ, కోర్టు ముందు పెట్టడానికి కానీ, పోలీసుల ముందు పెట్టడానికి కానీ ఒక గ్రౌండ్స్ ఉన్నాయని చెప్పే ప్రయత్నం తాము చేస్తున్నాం అనేది గతంలో కూడా చెప్పారు. చూడాలి మరికొద్ది సేపటి తర్వాత పూరి జగన్నాథ్ బయటకు వస్తే విషయాలు తెలుస్తాయి. లేదంటే ఏదైనా ఎక్సైజ్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్ ఆల్టర్నేటివ్ రూట్స్ కనుక తీసుకుంటే దానికి సంబంధించినటువంటి డాటా కూడా, దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా బయటకు వచ్చే అవకాశం ఉంది. సంపత్, పొద్దున్న వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా పూరితో పాటు వచ్చారు కదా, వాళ్ళు ఇంకా ఉన్నారా? నోటీసులు 67 ఎన్డీపీఎస్ యాక్ట్ కింద నోటీసులు జారీ చేసినప్పుడే దాంట్లో 2-3 కాలమ్స్ పెట్టామనేది పోలీసులు మొదటి నుంచి చెప్తున్నారు. దాంట్లో ఏంటంటే వాళ్ళ బంధువులు, అంటే టేకింగ్ కేరర్ కింద వాళ్ళ బంధువులు కానీ, వాళ్ళ తరఫున పేరెంట్స్ కానీ ఎవరైనా కానీ రావాలనేది ముందుగా వాళ్ళు గతంలోనే చెప్పారు. ఎందుకంటే కౌన్సిలింగ్ పార్ట్ సంబంధించింది ఉంటే, లేదంటే విక్టిమ్ కింద దాన్ని పిలిచినప్పుడు, లేదంటే అక్యూజ్డ్ గానో లేదంటే అనుమానితుడిగానో పిలిచినప్పుడు వాళ్ళ టేకింగ్ కేరర్ని కూడా వెంట తెచ్చుకోవాలనేది నోటీసుల్లో పేర్కొన్నారు. సో దానిలో భాగంగానే ఉదయం నుంచి వాళ్ళు ఇక్కడే ఉన్నారు. వాళ్ళతో పాటుగా అడ్వకేటు, వ్యక్తిగత లాయరు, అట్లాగే తనతో పాటుగా పూరి జగన్నాథ్ కొడుకు, పూరి జగన్నాథ్ భార్య, అట్లాగే పూరి జగన్నాథ్ తమ్ముడు, వాళ్ళంతా కూడా ఫ్యామిలీ మెంబర్స్ మొత్తం కూడా లోపలే ఉన్నారు. పూరి జగన్నాథ్ని ఒకవైపు ప్రశ్నిస్తున్న క్రమంలోనే వాళ్ళు లోపలికి వెళ్లేందుకు ప్రయత్నం చేశారు. అడ్వకేటు నేను కూడా ఇంటరాగేషన్ రూమ్ దగ్గర పాల్గొనడానికి నాకు ఉంటుంది, అధికారం ఉంటుంది అనే విషయాన్ని, గ్రౌండ్ నాకుంది అనే విషయాన్ని చెప్పే ప్రయత్నం చేశారు. కానీ వ్యక్తిగత హాజరు మినహాయిస్తే వేరే వాళ్ళు ఎవరు కూడా రావడానికి వీల్లేదనే విషయాన్ని వాళ్ళు ఎక్సైజ్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళు చెప్పిన తర్వాత లాయర్ కూడా వెనక్కి తగ్గారు. ఆయన కూడా బయటనే ఉన్నారు. కేవలం ఒకసారి అంటే ఆ 4 పేజీల ఫార్మాట్ ఏది ఉందో ఆ ఫార్మాట్ను ఫిల్ చేసిన తర్వాత, పూరి జగన్నాథ్ మొత్తం ఫిల్ చేసిన తర్వాత అక్కడ ఉన్న ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో శ్రీనివాస్ సిగ్నేచర్స్తో పాటుగా మిగతా వీళ్ళ సిగ్నేటరీస్ కింద వాళ్ళ గార్డియన్స్ కింద కావచ్చు, లేదంటే అడ్వకేట్ సంబంధించిన వాళ్ళు కావచ్చు, దాంట్లో సంతకాలు పెట్టేటప్పుడు మాత్రం 2 నుంచి 3 లోపలికి కాల్ వచ్చేసి సిగ్నేచర్స్ మాత్రం తీసుకున్నారు. ఆ తర్వాత మళ్ళీ రెగ్యులర్గా బయటికి పంపించారు. ఇదంతా వీడియోగ్రఫీ తీస్తున్నటువంటి క్రమంలోనే అది మొత్తం కూడా ఫినిష్ చేశారు. ఫస్ట్ 45 మినిట్స్ టైంలో మాత్రం వాళ్ళు అలో చేశారు. తర్వాత పూరిని ఒక జోన్లో పెట్టారు, తర్వాత వీళ్ళందరినీ కూడా బయట జోన్లో పెట్టారు. చూడడానికి విజిబిలిటీ ఉన్నప్పటికీ కలవడానికి వీలైనటువంటి కండిషన్లో పెట్టారు. మొబైల్ ఫోన్స్ కూడా, పర్సనల్ మొబైల్ ఫోన్స్ కూడా క్యారీ చేయొద్దని చెప్పడంతో మొబైల్ ఫోన్స్ బయటనే పెట్టి పూరి జగన్నాథ్ వెళ్ళడం జరిగింది. దీంతో కమ్యూనికేషన్ వాళ్ళకు కూడా లేదు. దీంతో వాళ్ళ ఎందుకంటే 5 గంటలకు వస్తాడనుకున్న పూరి జగన్నాథ్ ఇప్పటికీ ఇంకా ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్స్ ముందే ఉన్నారు. సిట్ కార్యాలయం లోపలనే ఉండడంతో వాళ్ళకు కొంచెం ఆందోళన నెలకొందని చెప్పొచ్చు. ఎందుకంటే సాధారణంగా గంటలు గడిచే కొద్దీ కొంచెం టెన్షన్ మొదలవుతుంది. ఎందుకంటే మార్నింగ్ 10 o'clock నుంచి 5 o'clock వరకు స్టాండర్డ్ ఫార్మాట్ కింద క్వశ్చన్ చేయడానికి ఇన్వెస్టిగేషన్ అధికారులు ఇచ్చినటువంటి టైం బాండ్. అయితే ఆ టైం బాండ్ను క్రాస్ అయిన తర్వాత వాళ్ళు దాదాపు ఇక 2 గంటల నుంచి 2-2.5 గంటలుగా వస్తుంది. ఇంకా అండ్ లోపల ఉండడంతో ఏదైనా ఆల్టర్నేటివ్ రూట్స్లోకి అధికారులు వెళ్తున్నారంటే ఒక టెన్షన్ వాతావరణం వాళ్ళకి మొదలైంది. అక్కడ ఉన్న వాళ్ళు కూడా ఎవరు కూడా సమాచారాన్ని ఇచ్చిపుచ్చుకునే పరిస్థితి లేదు. కాబట్టి వాళ్ళకు కొంత గందరగోళ వాతావరణం ఉన్నారు. దాని తర్వాత వెంటనే అటు ఒకవైపు ఇన్వెస్టిగేషన్ నడుస్తుండగానే మరోవైపు
మరో టీం నార్కోటిక్ కంట్రోల్ బ్యూరోకి సంబంధించిన అధికారులు లోపలికి రావడం, వాళ్ళు కూడా ఆ టీంతో మమేకమై లోపలికి వెళ్ళడం, దాని తర్వాత ఉస్మానియా ఆసుపత్రికి సంబంధించిన ఆర్ఎంఓ రఫీ కూడా రావడం, రఫీ కూడా లోపలికి వెళ్ళడం, తర్వాత రక్త నమూనాలని సేకరిస్తారా లేదంటే ఏదైనా హెల్త్ గ్రౌండ్స్లో కానీ లేదంటే ఈ నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో అధికారులు ఎక్కువగా రెగ్యులర్గా, ఎందుకంటే నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో అధికారులు ఏదైనా కేసు కట్టినా కానీ కేసులు నమోదు చేసినా కానీ రెగ్యులర్గా హెల్త్ ఆస్పెక్ట్స్లో వాళ్ళ రక్త నమూనాలు తీసుకోవడం, వాళ్ళకి సంబంధించిన హెల్త్ కండిషన్ సంబంధించినటువంటి కొన్ని మినిమం గ్రౌండ్స్ ఏదైతే ఉంటాయి ఈ ఎక్కువగా రక్త నమూనాలని అట్లాగే వాళ్ళకి సంబంధించినటువంటి టెస్టులు చేయడానికి కొంత ఏమంటే టిష్యూస్ లాంటివి తీసుకోవడం కానీ ఈ టెస్టులు చేయడానికి ఎక్కువగా నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో ప్యారలల్గా ఎంక్వైరీలో వాళ్ళకి ఎక్కువగా గ్రిప్ ఉంటుంది. ఎందుకంటే ఈ ఎపిడ్రిన్ లాంటి డ్రగ్స్ కానీ లేదంటే హెరాయిన్, కొకైన్ లాంటి డ్రగ్స్ ఏమైనా సీజ్ చేసినప్పుడు వాళ్ళకి ఎక్కువగా ఎగ్జామిన్ చేయడంలో కొంత అనుభవం ఎక్కువగా ఉంటుంది. కంపేర్ టు ఎక్సైజ్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ కంటే కూడా స్పెసిఫిక్ డిపార్ట్మెంట్గా పనిచేస్తారు కాబట్టి నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో వాళ్ళకి ఎక్కువగా గ్రౌండ్స్ మీద అవగాహన ఉంటుంది, దానికి కొంత ఫార్మాట్ మీద వాళ్ళకి ఎక్కువగా పట్టుంటుంది కాబట్టి వాళ్ళ సహకారం తీసుకున్నట్టు తెలుస్తుంది. ఎందుకంటే లాస్ట్ టైం మీటింగ్స్లో కూడా అకున్ సబర్వాల్ చెప్పినప్పుడు కేవలం ఎక్సైజ్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంటే కాదు, డిఆర్ఐ అట్లాగే ఈ నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో వాళ్ళు, డైరెక్టర్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అట్లాగే నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో, ఎక్సైజ్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఈ టీమ్స్ మొత్తం కూడా కలిసి వర్కౌట్ చేస్తే కనుక కొంచెం అవుట్పుట్ ఎక్కువ వస్తుంది అనేది వాళ్ళు ఆశించారు. ఎందుకంటే ఎవరికి వాళ్ళు ఎఫ్ఐఆర్లు చేయడం, ఎవరికి వాళ్ళు దర్యాప్తు చేయడం, ఆ తర్వాత నిందితుడు అక్కడ వాళ్ళ డిపార్ట్మెంట్లో పట్టుకున్న తర్వాత వాళ్ళు రిమాండ్ చేసిన తర్వాత మళ్ళీ బయటకు వచ్చిన తర్వాత వేరే వాళ్ళు పట్టుకోవడం. సో ఎక్కడ ఏ పోలీసు ఎవరు పట్టుకున్నా కానీ ఒక సిస్టమ్ మొత్తం కూడా ప్యారలల్గా ఉండి ఒక వ్యక్తిని పట్టుకున్న తర్వాత ఆ ఫార్మాట్ ఈజీగా ఉండేందుకు అప్డేషన్ కోసం మొత్తం కూడా మూడు డిఫరెంట్ వింగ్స్, సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించిన టీమ్స్ అయినా, లోకల్ నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో అయినా, అట్లాగే ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అయినా కానీ ఆ టీమ్స్ అన్ని కూడా కాజ్ ఒకటే కాబట్టి ఆ కాజ్ను దృష్టిలో పెట్టుకొని అందరం యూనిట్గా వర్క్ చేయాలంటే ఒక మీటింగ్ లాస్ట్ టైం జరిగింది కాబట్టి ఆ మీటింగ్ను దృష్టిలో పెట్టుకొని వాళ్ళు వచ్చారు. సో ఈ కేసును కూడా వాళ్ళు మానిటరింగ్ చేస్తున్నారు. నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో వాళ్ళు కూడా వాళ్ళు అవసరమైనప్పుడు సమాచారాన్ని ఇవ్వడం, సమాచారం అవసరమైనప్పుడు తీసుకోవడం జరుగుతుంది కాబట్టి దాంట్లో భాగంగానే నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో వాళ్ళు వచ్చారని చెప్తున్నారు. ఇక ఆర్ఎంఓ రఫీ, ఉస్మానియా ఆర్ఎంఓ రఫీ రావడానికి ఉద్దేశం కేవలం రక్త నమూనాలు సేకరించడమా లేదంటే మరేదైనా ఆల్టర్నేట్స్ ఉన్నాయో చూడాలి. ఎందుకంటే పూరి జగన్నాథ్ ప్రైవేట్ ఆసుపత్రిలో చేసుకున్నటువంటి టెస్టులకు సంబంధించిన రిపోర్ట్లు ఆల్రెడీ సబ్మిట్ చేసినట్టుగా దర్యాప్తు జరిగేటప్పుడే సబ్మిట్ చేసినట్టుగా మనకు తెలుస్తూ ఉంది. సో ఆ రిపోర్ట్లు సబ్మిట్ చేసిన తర్వాత ఆ రిపోర్ట్లు తనకున్నటువంటి రిపోర్ట్లను హెల్త్ కాంప్లికేషన్స్ కానీ లేదంటే ఫర్దర్ కానీ ఆ రిపోర్ట్స్ని సబ్మిట్ చేశాడు. రిపోర్ట్ సబ్మిట్ చేసిన తర్వాత వాళ్ళకి ఎంక్వైరీకి సంబంధించిన విషయాలకి అన్నిటికీ సమాధానాలు చెప్పారు. అట్లాగే 3 టీమ్స్ డిఫరెంట్గా క్వశ్చన్ చేసినప్పుడు కూడా తాను ఓపికగానే సమాధానాలు చెప్పాడు. కోఆపరేటివ్గానే ఉండడం అనేది అధికారం మనకు లోపల ఉంటే అధికారులు కొంత ఆఫ్ ది రికార్డులో చెప్పడం జరిగింది. ఎక్కడ కూడా వాళ్ళ గ్రౌండ్స్ని కానీ వాళ్ళకు కొంత యారగెన్సీ కానీ వాళ్ళకి కోఆపరేట్ చేయకపోవడానికి గ్రౌండ్స్ ఏం లేవు. కానీ ఎవిడెన్సెస్ కలెక్షన్ విషయంలో కానీ అట్లాగే ఏదైనా ఒక ఫలానా ఫర్ ఎగ్జాంపుల్, ఎందుకంటే ఈ టైం బాండ్ ఎక్కువగా జరిగే టైంలో ఏముంటుందంటే ఎంక్వైరీ చేసిన తర్వాత ఒక విషయాన్ని ఏదైనా ఫర్ ఎగ్జాంపుల్ కెల్విన్ నాకు తెలుసు అని చెప్పాడు, లేదంటే డ్రగ్స్ సంబంధించిన కన్జంప్షన్ సంబంధించి కావచ్చు, ఫోటోలలో ఉన్నటువంటి రుజువులు కావచ్చు, ఆధారాలు కావచ్చు, దీన్ని తాను ఒప్పుకుంటూ స్టేట్మెంట్ రికార్డ్ చేసి సిగ్నేచర్ పెట్టి ఒక లేఖ ఇవ్వాలని ఎక్సైజ్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్ అడిగినప్పుడు తను నిరాకరించడం కానీ లేదంటే నా రైట్ కింద వైలేట్ అవుతుందని కానీ లిఖితపూర్వకంగా ఏదైనా రాసి ఇవ్వడానికి వెనుకాడిన సందర్భాల్లో కానీ లేదా ఇట్లాంటి ఇష్యూస్ ఉన్నప్పుడే ఎక్కువగా లేట్ అవుతుంది. అది కాకుండా మరి ఏదైనా వేరే ఆల్టర్నేటివ్గా ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ పోతుందా? ఎందుకంటే రెగ్యులర్గా జరిగే ప్రాసెస్లో 5 గంటల తర్వాత ఇంకో గంట 2 గంటలు పెరుగుతుందంటే అరెస్ట్ కానీ కస్టడీ కానీ లేదంటే ఫర్దర్ ఫార్మాట్స్లోకి డిపార్ట్మెంటు వెళ్తుంటే ఒక సూచనలు వెళ్తుంటాయి. దీంతో కొంత కుటుంబ సభ్యుల్లో కూడా ఆందోళన నెలకొంది, వాళ్ళకు కూడా కమ్యూనికేషన్ కట్ అవుతుంది. అధికారులు కూడా ఎవరు వాళ్ళకు రెస్పాండ్ అయ్యి విషయాన్ని చెప్పడం లేదన్నది వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ మనతో మాట్లాడుతున్నప్పుడు ఆ రికార్డులో వాళ్ళు చెప్తున్న విషయం చూడాలి. అంటే మరికొద్ది సేపటి తర్వాత విషయం తేలుతుంది. అసలు పూరి జగన్నాథ్ ఎన్ని హవర్స్ క్వశ్చన్ చేశారు. అట్లాగే ఈ 2-3 గంటల డీలేకి 2.5 గంటల పాటు డీలే జరిగింది కాబట్టి పూరి జగన్నాథ్ అడిషనల్ ఇన్ఫర్మేషన్ కోసం ఏమైనా ఆపారా? నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో వాళ్ళు వచ్చారు కాబట్టి నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో వాళ్ళు కూడా అడిషనల్గా ఏమైనా క్వశ్చనింగ్ చేస్తే రేపు రమ్మన్నా కానీ లేదంటే ఈ రోజే ఫినిష్ చేసుకోవడానికి కానీ సిద్ధంగా ఉండి అవసరమైతే ఎక్కువ హవర్స్ తనకు టైం బాండ్ ఫార్మాట్ ఉంటే ఈ రోజే తనను క్వశ్చన్ చేయడానికి అలో చేసుకొని అయినా కనుక అందుబాటులో ఉండాలి, లేదంటే పోలీసులు ఆయనను మరికొద్దిసేపు ఉండాలని చెప్పారు. దీనిపైన ఒక క్లారిటీ రావాల్సి ఉంది. ఆ క్లారిటీ మాత్రం మిస్ అవుతుంది, ఎందుకంటే పోలీసుల దగ్గర నుంచి ఎక్కడ కూడా ఇన్ఫర్మేషన్ కమ్యూనికేట్ కావడం లేదు. మరికొద్దిసేపటి తర్వాత అధికారుల నుంచి వచ్చే సమాచారాన్ని బట్టి మరికొన్ని అప్డేట్స్ వస్తాయి. అప్డేట్స్తో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ సంపత్.